నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే టీడీపీ సైడ్ నుండి నామినేషన్లు వేస్తుంటే ఒక హడావిడి, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం, చాలా ఉత్సాహం ఈరోజు తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తుంది. ఆ యొక్క నామినేషన్ల ప్రక్రియ కూడా ఏ నేత వేసాడు, ఏ టైంకి వేసాడు, ఎంతమందితో వెళ్ళేసాడు, ఇలాగా మొత్తం మనం చూస్తున్నాం. చాలా హడావిడిగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్లో. కానీ వైసీపీలో ఇప్పుడు దాకా నామినేషన్లు ఎవరు వేశారని అడిగితే ఇప్పటికీ సరిగ్గా ఎవరో చెప్పలేకపోతున్నారు. అక్కడేమో ఒక చీకటి అలుముకుంది పార్టీ చుట్టూరు. ఎందుకో జగనే డబ్బులు పెట్టుకుంటాను, అవసరమైతే 40-50 కోట్లు వెదజల్లుతాం అని జగన్ హామీ ఇస్తున్నా ఎందుకో ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఓ పక్కన నామినేషన్లు కూడా ఇంకా వాళ్ళు హార్ట్ఫుల్గా వేయలేకపోతున్నారు. క్యాండిడేట్ డిసైడింగే కొంచెం స్లో అవుతుంది. ఎందుకంటారు అంటే ఓ పక్కన మేమే గెలుస్తామని కాన్ఫిడెన్స్లో వైసీపీ ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నప్పటికీ ఇంకా ఎక్కడో ఆ పార్టీ ఒక భయాందోళకరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిందేమో అని ఒక అభిప్రాయం ఈరోజు ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి మరి? తెలుగుదేశానికి అంటే ఒక రకంగా తెలుగుదేశమే కాదు కూటమికి ఈరోజు విజయ సంకేతాలు వచ్చేసినాయి అంటారా? ఇక ఓడిపోతున్నాం అనే నమ్మకం ఈరోజు వైసీపీలో బలపడిపోయింది అంటారా? ఏంటి మీ అభిప్రాయం దీని మీద? ముందుగా నిన్నటి వరకు ఈరోజు వరకు జరుగుతున్నటువంటి నామినేషన్ ప్రక్రియను కనుక ఒకసారి పరిశీలిస్తే సహజంగానే ఎప్పుడైనా సరే ప్రత్యర్థికి కొంచెం వాళ్ళ మీద ఉన్న బలహీనతలు ఏంటి, వాళ్ళ బలాలేంటి పరీక్ష చేసుకొని బలహీనతల మీద దెబ్బ కొట్టాలని చెప్పని అధికార పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి లేవకుండా ప్రతిపక్షాన్ని దెబ్బేయాలని చెప్పి భావిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే పని మొదలుపెట్టింది. ఎలక్షన్ రోజు మొదలుపెట్టలేదు, గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలని చెప్పి ప్రయత్నించింది. మొట్టమొదటి అర్థం కాలేదు జనాలకి, తర్వాత అర్థమైపోయి ఇతను ఎన్నుకున్న మార్గం సరైంది కాదు, మనం ఓపిక పడదామని చెప్పని ఇప్పుడు దాకా ఒకవేళ ప్రతిపక్ష నాయకుల మీద కానీ లేదా కొంతమంది నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళ మీద దాష్టికం చేశారు, దౌర్జన్యం చేశారు, ఆస్తులు విధ్వంసం చేశారు, అన్యాయంగా వాళ్ళ పేరు మీద ఫలానా నేరాలు చేశారని చెప్పని పొందుపరుస్తూ లేనిపోయిన అభియోగాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. కొంతమందిని భౌతికంగా కూడా లేకుండా చేశారు, చంపేశారు. మొహమాటం ఏముంది, చంపేశారు. అంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించారు ఇప్పుడు దాకా. అదే ఉంది, మమ్మల్ని చూసి భయపడిపోతున్నారు, లేకపోతే ఎదురు రావట్లేదు. స్థానిక సంస్థల్లో మేము 90% గెలిచాము, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు అసలు కొన్ని చోట్ల నామినేషన్ ప్రక్రియకే పాల్గొనలేదు, చేయించాము, ఇంకేముంది మనకు ఎదురు లేదు, మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు దాకా వెర్రవీగారు. ఆ వెర్రవీగిన వాళ్ళకి నారా లోకేష్ బాబు అనే ఒక వ్యక్తి ద్వారా ఒక్కసారి కనువిప్పు కలిగింది. యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత స్తబ్దతగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ మొదలైంది. అది ఎట్లా ఏ స్థాయికి వెళ్ళింది అంటే యువగళానికి అడ్డొస్తే తొక్కుని వెళ్ళే స్థాయికి తీసుకెళ్ళాడు అతను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటున్నానంటే దానికి యువగళం అనే పేరును సార్థకం చేసుకుంటూ యువకులను ఏ విధంగా అయితే మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అని చెప్పని, ఇక్కడ ఏం పరిశ్రమలు రాలేదని చెప్పని అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడో దాన్ని తెలుసుకున్న యువత మొత్తం జరిగిన మేలుని, వచ్చిన పరిశ్రమల గురించి లోకేష్ బాబు అనే వ్యక్తి యువగళం పాదయాత్ర ద్వారా అందరికీ సెల్ఫీ ఛాలెంజ్లు చేసుకుని వచ్చిన తర్వాత ఆలోచించుకొని ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నారు అంటే నా అనుభవంలో చెబుతున్నానండి, ఎక్కడ కనపడ్డా ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించిన యువకులు తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకూడదు, ఎందుకు కూటమికి ఓటేయాలని చెప్పి విడమర్చి చెప్తూ ఆ బాధ్యత వాళ్ళ భుజాన్ని వేసుకున్నారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఈరోజు ఇంత ప్రపంచం వీళ్ళకి రావడానికి కారణం ఏంటంటే అన్ని వర్గాలు, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది ఏం లేదు. ఇందాక మీరు అన్నారు ఎందుకు గెలుస్తామన్న కాడి నుంచి ఇంత నిశ్శబ్దత వాళ్ళలో ఆవహించిందని చెప్పని. చాలామంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు. వాళ్ళని భయపెట్టారు, వాళ్ళకు ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ వాళ్ళ ముందు పెట్టేసి, అక్రమ సంపాదన ముందు పెట్టేసి మీ తాట తీస్తామని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పోటీ చేపిస్తున్నారు. అన్యమనస్కంగా పోటీ చేపిస్తున్నారు. అన్నీ నేను చూసుకుంటాను మీరు చేయండి అంటున్నారు. ఉత్సాహం లేదు, జనం రావట్లేదు. జనంలో చాలా స్పష్టంగా ఈరోజు నేను చెప్తున్నానండి, 161 స్థానాల పైమాట ఈ కూటమికి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వచ్చి ఉండేది. జనసేనతో కలిసిన తర్వాత వాళ్ళ ఆశలు మొత్తం అడియాసలు అయిపోయినాయి. మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఏదో ఆలోచిస్తే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఆశ పెట్టుకున్న వర్గాల వాళ్ళు హత్యలు చేయబడ్డారో, ఆత్మహత్య చేయబడ్డారో, మైనారిటీ వర్గాలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, దళితులు కావచ్చు, హత్యలు చేయబడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, దాడులు ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ ఈరోజు పనిగట్టుకొని ఇంటింటికి వాళ్ళే తిరుగుతున్నారు.
మాకు ఇలా జరిగిందని అంటే చెప్పండి. ఎవరైతే ముస్లిం మైనారిటీలు ఈ యొక్క క్రిస్టియన్ సామాజిక వర్గం కానీ అంటే సామాజిక వర్గం కాదు ఈ వర్గాల వారు వీళ్ళ వైపు వచ్చేస్తారు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనుకున్న తర్వాత కానీ అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లే. క్రిస్టియన్లకు సంబంధించిన ఆస్తులు వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటే ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళ పేరు మీద నేను మీ మనిషిని చెప్పుకొని వాళ్ళందరం లోపరుచుకొని ప్రలోభ పెట్టి ఈరోజు వాళ్ళ జరుగుతున్నాయని వాళ్ళ దగ్గరకు వచ్చి తెలియగానే వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ముస్లింలు మైనార్టీలు చూసుకుంటూ ఉంటే ఆ రోజు ఏమని మాట ఇచ్చాడు, ఇస్లామిక్ బ్యాంక్ పెడతా అన్నాడు. ఏం లేదు, మనిషికి 5 లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళ వృత్తులకు సంబంధించి సహాయం చేసేసి వాళ్ళకి ఏదో ఒకటి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా అన్నాడు. అది చేయలేదు. రంజాన్ తోఫా ఇవ్వట్లేదు, ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. 4 కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమందిని వీళ్ళు చేసిన కార్యక్రమాలకు ఈరోజు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చూసి దళిత వర్గాలు చూసుకుంటా ఉంటే డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మరి చీరాల్లో జరిగినటువంటి కుర్రాడిది కావచ్చు, శిరోమండలం కావచ్చు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ వర్గాల వారు కొత్త ఉడికిపోతూ ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు దానికి కోడికత్తి సంబంధించి జనపల్లి శ్రీనివాసరావుని ఎలా ఇరికిచ్చాడో చూశారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ వర్గాల వాళ్ళకి ఎలా ఉంటారో వాళ్ళు భావిస్తున్నారు. డబ్బు ఒకటే ప్రధానమా, ఆత్మాభిమానం లేదా, స్వతంత్రంగా బతకాలని కోరిక లేదా? ఈరోజు దానివల్లే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. అదితో పాటు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. అసలు ఏ వర్గాలు ఉన్నాయి సుబ్బయ్య గారు ఈరోజు వాళ్ళు మాట్లాడుకోవడానికి? చెప్పండి. ఆశా వర్కర్లు లేరా, అంగన్వాడీలు లేరా, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు లేరా, రైతులు లేరా, మహిళలు లేరా, అధ్యాపకులు లేరా, ఉద్యోగస్తులు లేరా? అసలు ఏ వర్గం ఉందని చెప్పని ఈరోజు వీళ్ళందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉండరా? ఉంటారుగా. దీంట్లో వాళ్ళ జరిగే బాధలు, జరుగుతున్న అవమానాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ మీద పెట్టిన అభియోగాలు, ఇవన్నీ వాళ్ళన్నీ గుర్తించి రేపు పొద్దున వీళ్ళకి ఓట్లు వేస్తారని ఇప్పుడు అదే భయం పట్టుకుంది వాళ్ళకి. చాలామంది శాసనసభ్యులు పార్టీలు మారటానికి కానీ దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి స్థానికంగా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత ఈరోజు ఇప్పుడు మనం ఈ అంశానికి వద్దాం. ఈరోజు ఎన్నికల వాతావరణానికి తలపించి విజయోత్సవ ర్యాలీలాగా ఉన్నాయి. ఈరోజు నామినేషన్ ప్రక్రియను మనం చూసుకుంటా ఉంటే విజయోత్సవ ర్యాలీలాగా ఉన్నాయి. చూడండి, మీరు ఎక్కడ పెట్టినా సరే పసుపు సైనికులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, కలిసి ఎక్కడికి వెళ్ళినా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నా కూడా జనం నీరాజనం పడుతున్నారు. మంగళహారతులు ఇచ్చి స్వాగతాలు పలుకుతున్నారు. మరి మీకెందుకు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే తిరుగుతున్నారు, జనం లేరు. పరిస్థితి ఏంటి అంటే వ్యతిరేకత అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఈ యొక్క పసుపు కళ ఎక్కడ పట్టిన పచ్చని తోరణంలో ఆవేశంలో ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆవేశం కనపడతా ఉంది, ఆక్రోశం కనపడతా ఉంది, ఆవేదన కనపడతా ఉంది, ఆలోచన కనపడతా ఉంది. అన్నిటికీ మించి ఈరోజు వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే, వాళ్ళ ఉద్వేగం చూస్తూ ఉంటే, వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మీరు చూడండి, కేరింతలు కొడుతున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అని చెప్పని వాళ్ళకి తెలిసిపోయింది. ఇక ఇది చూసి అవతరాలు భయపడిపోతున్నారు. ఇది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పసుపు కూటమితో కలిసిన వాళ్ళందరూ ఈరోజు గతంలో ఇప్పుడు 150 స్థానాలు వాళ్ళు వచ్చినాయి అన్నారు, 161 పై స్థానాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది కూటమికి. 25కి 25 వచ్చిన ఆశ్చర్య పని లేదు లోక్సభ స్థానాలు. పరిస్థితి అంత బాగా ఉంది. ఈరోజు ఆ వాతావరణం ఇప్పుడు మీరు వేసుకున్నారు పసుపు, చాలా అట్లాగనే వాతావరణం పసుపు అంటేనే దానికి చాలా విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాబట్టి అది మంగళప్రదం అన్నమాట. ఈరోజు ఈ పసుపు సైనికులతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యజీవుల కింద లెక్క భావించాలి.